హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఐక్యరాజ్య సమితి గురించి కొన్ని బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించిన తేదీ, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 1945 అక్టోబర్ 24. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎచ్చట గలదు, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 న్యూయార్క్. నెక్స్ట్ వన్ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన దేశాల సంఖ్య, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 193. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి అధికార భాషలు కాని వారిని గుర్తించుము. ఆప్షన్స్ ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్, అరబిక్, జపనీస్, జర్మన్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 జపనీస్, జర్మన్. వీటి యొక్క అధికార భాషలు చూసినట్లయితే ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్, అరబిక్. ఈ 6 కూడా మనకి ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలండి. జపనీస్, జర్మనీ అనేవి అధికార భాషలు కావు. నెక్స్ట్ వన్ ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఆలివ్ కొమ్మలు, ఆలివ్ కొమ్మలు. నెక్స్ట్ వన్ 2011 జూలైలో యుఎన్ఓలో సభ్యత్వం పొందిన చివరి దేశం, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 దక్షిణ సూడాన్. నెక్స్ట్ వన్ బ్లూ ఆర్మీ అని దీనికి పేరు, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఐక్యరాజ్య సమితి సైన్యం. నెక్స్ట్ వన్ మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేయబడినది, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 నానాజాతి సమితి. నెక్స్ట్ వన్ ఐక్యరాజ్య సమితి నూతన ప్రాంతీయ కార్యాలయం ఇచ్చట ప్రారంభించారు, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 బాగ్దాద్. నెక్స్ట్ వన్ భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన సంవత్సరం, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 1945. నెక్స్ట్ వన్ ప్రస్తుత ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ గతంలో ఈ క్రింది దేశానికి ప్రధానిగా వ్యవహరించారు, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పోర్చుగల్. నెక్స్ట్ వన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 5. అంతర్జాతీయ న్యాయస్థానం ఎచ్చట గలదు, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ది హేగ్. నెక్స్ట్ వన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలము, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 9 సంవత్సరాలు. నెక్స్ట్ వన్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలము, దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 3 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 రోమ్. నెక్స్ట్ వన్ యూనివర్సిటీ ఫర్ పీస్ గల ప్రదేశము, దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 కోస్టారికా. దీన్ని ఏమంటారండి? యూనివర్సిటీ ఫర్ పీస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ పదవిలో ఉండగా మరణించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్, దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 1 డాగ్ హామర్షీల్డ్. నెక్స్ట్ వన్
ఐక్యరాజ్య సమితి తొలి సెక్రటరీ జనరల్? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ట్రిగ్వేలీ. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ను ఎవరు నియమిస్తారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 భద్రతా మండలి సిఫారసుల మేరకు సాధారణ సభ. నెక్స్ట్ వన్. ప్రపంచ శరణార్థుల సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 జెనీవా. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన ఏకైక భారతీయుడు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 శశి థరూర్. నెక్స్ట్ వన్. యుఎన్ఓ సాధారణ సభలో గాన కచేరీ నిర్వహించిన తొలి భారతీయ మహిళ? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఎంఎస్ సుబ్బలక్ష్మి. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 విజయలక్ష్మి పండిట్. నెక్స్ట్ వన్. యుఎన్ఓ ఏ సంవత్సరమును అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా ప్రకటించింది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 2024. నెక్స్ట్ వన్. యుఎన్ఓ రోడ్డు భద్రత 2వ దశాబ్దము? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 2021 నుండి 30 వరకు. నెక్స్ట్ వన్. యుఎన్ఓ ప్రస్తుత డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా జె మహ్మద్ ఏ దేశానికి చెందినవారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 నైజీరియా. నెక్స్ట్ వన్. యుఎన్ఓ సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ ప్రధాని ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ వన్. బాలల సంక్షేమం కొరకు కృషి చేయు యుఎన్ఓ అనుబంధ సంస్థ? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 యునిసెఫ్. నెక్స్ట్ వన్. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పారిస్. నెక్స్ట్ వన్. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రధాన కేంద్రం ఎచ్చట కలదు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 బెర్న్. నెక్స్ట్ వన్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ప్రధాన కార్యాలయం? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 నైరోబీ. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 వియన్నా. నెక్స్ట్ వన్. బ్రెటాన్ వుడ్స్ కవలలుగా పేరు పొందినవి? వీటి యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఐఎంఎఫ్ ఐబిఆర్డి. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి ముసాయిదా రూపకర్త? ఐక్యరాజ్య సమితి ముసాయిదా రూపకర్త? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 జాన్ క్రిస్టియాన్. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సంవత్సరం? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 జనవరి 1 అండ్ డిసెంబర్ 31.
మధ్య. నెక్స్ట్ వన్, యుఎన్ యూరప్ ఎకనామిక్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 జెనీవా. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 లూయిస్ ప్రిసెట్టి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి జారీ చేయు ద్రవ్యం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఎస్డిఆర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.